पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ। ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी, शिरडी, सूरत, नासिक, सोलापुर, बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी, तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए। आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करें, शेयर करें और लाइक करें। राजन्ना सिरसुल्ला जिल्हा यंत्रमाग मोग्गालू कामगार 5 महिन्यापासून काम नसून परिस्थितीमुळे आत्महत्या मोठ्या प्रमाणात होत आहेत। प्रशासनाचे याकडे कोणाचेही लक्ष नाही। तेलंगणा जर्नलिस्ट फेडरेशन व्यवस्थापक अध्यक्ष ग्रामसीमा न्यूज संपादक श्री एकनाथजी दुस्सा यांनी आज या यंत्रमाग कामगारांना भेट देऊन त्यांच्या समस्या जाणून घेतल्या। त्यांना योग्य ते मार्गदर्शन दिले आणि त्यांना आश्वासन दिले की तेलंगणाचे मुख्यमंत्री रेवंत रेड्डी पर्यंत या समस्या मांडून कामगारांना न्याय मिळवून देऊ असे आश्वासन ग्रामसीमा न्यूज एडिटर संपादक एकनाथजी दुस्सा यांनी दिले। వంద కోట్లవి స్టేట్లకు వచ్చేది వాళ్ళు బతుకమ్మ నడిచిన యార్న్ బిల్లు వాళ్ళకు ఉత్పత్తి చేసింది వీళ్ళకు వీళ్ళకి యార్న్ సబ్సిడీ రావాలి 10% యార్న్ సబ్సిడీ ఇంతవరకు రాలే అది ₹42 ఉన్న పైసలు ₹5 చేసింది మరి అది కూడా వేయలేదు అని చెప్పి మీరు మాట్లాడు ప్రాబ్లం అవుతుంది కదా కలిపియాలి స్టేట్లకు కూడా బాగులు తక్కువ వేయకుండా వాళ్ళకు కూడా మంచిగా సరైన కూలి ఇస్తే మాకు కూడా సరైన కూలి ఇస్తారు, సరైన పోతారు. కాకపోతే మందం ఉంటే ఒక ఆదివారం బంద్ పెట్టి మనం సరైన వేతనం లేకపోతే మందం ఉంటే ఒక ఆదివారం నాడు మొత్తం సిరిసిల్ల మొత్తం బంద్ పెట్టి సోమవారం నుంచి పని చేసుకుని వారం ఒకసారి బంద్ పెట్టాను. కానీ కూలి మాత్రం తక్కువ ఎట్లుంది సార్, బయట ఎట్లున్నది ప్రతి ఒక్క వస్తువు పెరిగింది, ప్రతి ఒక్క వస్తువు పెరిగి దించి మన చాలున్నది కూలి దించుడు చేసుడు సరైన వారం పొద్దు చేస్తే ₹2000 రాపే వరకు మేము ఇంత వారం రోజులు చేసినప్పుడు ఇంత కళ్ళ తాగుతుంది, నీళ్ళ తాగుతుంది, పగారు రాపాయ ఈ విధంగా. అదే చీరలు ఉన్నప్పుడు విధావిధిగా పగారు వచ్చినాయి, మంచి పనులు అయినాయి, అన్నీ అయినాయి. కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని కూడా చూడాలి. గత ప్రభుత్వం ఉన్నప్పుడు వారానికి ఎన్ని రోజులు, వారానికి ఎంత వచ్చేది పగారం? వారానికంటే నేను చెప్పినంత గవర్నమెంట్ ఆర్డర్ ఉన్నప్పుడు అయితే ఎక్కువ నడుపుకున్న వాళ్ళకి ఎక్కువనే వచ్చినాయి. మీడియంగా నడుపుకున్న వాళ్ళకి 5,000, 4,500, 5,000 ఇంకా ఎక్కువ. ఇప్పుడు గవర్నమెంట్ మీకు ఏ విధంగా ఆదుకుంటే మీరు సెట్ అవుతారో అది చెప్పాలి. సంవత్సరం వచ్చేది ఏది రాకనే గివే తెలియదు. ఏది గవర్నమెంట్ మమ్మల్ని చూసేది ఎక్కడ సిరిసిల్లకి వచ్చిండే రేవంత్ రెడ్డి సార్ ఎన్నడూ రాలేదు. ఎవ్వరు మమ్మల్ని మొన్న వచ్చింది కదా ఎలక్షన్ ఏం చెప్పిండు, ఏది లేదు. మరి ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పటి వరకు చీరలు వచ్చేది ఏది ఈ సంవత్సరం మీనట్టే కదా. ఇప్పుడు థ్రిఫ్ట్ ఫండ్ మీకు వర్తిస్తుందా? థ్రిఫ్ట్ కడుతురా మీరు వర్కర్లందరూ? అది పడుతుంది కానీ ఇక దాన్ని విడిచిపెట్టి సార్ నేతన్న బీమా, థ్రిఫ్ట్ ఇటువంటి గవర్నమెంట్ ఎటువంటి చర్యలు చేపడుతుంది మీకు అనేది ప్రభుత్వం ఒకటే కోరుకుంటున్నారు. కాకపోతే ఇప్పుడు రైతుని ఎట్లా 6 నెలలకు ఒకసారి వాళ్ళకు రైతు బంధు కానీ ఇంకేదో కానీ ఏదో ఇస్తారో మా శాలలకు కూడా మేము 12 గంటలు పనిచేస్తున్నాం సార్. మా ఆరోగ్యాలు ఎట్లుంటాయి, నైట్ డేట్ చూస్తున్నాం. ఎన్నో బాధలు ఉన్నాయి. మమ్మల్ని కూడా గుర్తించుకొని ఏదైనా దవాఖానా కానీ ఏదైనా ఉంటే పోతే మాకు కొద్దిగా మెడిసిన్ కానీ ఏదైనా కానీ ఈ చీరలు ఇంత పెద్దగా ఇచ్చిన కూడా అది సరైనది కాదు. మనిషికి 4 సాయంత్రాలు ఇవ్వాలి, కూలి ఎక్కువ వస్తారు. మంచి ప్రొడక్షన్, మంచి లెక్కల ఎవరైనా చూసినా ఆ చీర కట్టుకోవాలని సార్. ఎందుకంటే సార్ నిచ్చుడు ఏంది పెద్ద వాళ్ళకి తక్లీఫ్, మాకు తక్లీఫ్, మాకు కళ్ళు ఖరాబు నల్లయి మంచి క్వాలిటీ మంచి లెక్కలు నడిపితే అందరూ చేతులు బెక్తారు, మేము బెక్తాము, అన్నీ మంచి కూడా. గత ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా జరిగింది, ఎలాంటిది ఏం లేదు. మనం ఎంతోమంది చనిపోయింది, మన వర్కర్లు ఎంతోమంది తాగుడు బాధిత చనిపోయింది, ఇవన్నీ అయినాయి. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఒకటే కోరుకుంటున్నది ఏంటంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి మా సిరిసిల్ల మీద కొంచెం దృష్టి పెట్టి మా వర్కర్లను కాపాడాలి అని నా విజ్ఞప్తి. ఇంతమించిందిగా ఇక నేను ఏం మాట్లాడాలి. ఇక పింఛన్లు అంటే
పింఛన్లు అవి ఇవి వేసేటోళ్ళకి ఎత్తులు చేసేటోళ్ళకి ఎత్తులు. కానీ మాకు బావులు దిగినాయి. బావులు దిగినాక ఏమున్నది, ఇప్పుడు 3000 పగారు ఇస్తే ఈ పాలిస్టర్ వ్యవస్థ గవర్నమెంట్ మీద ఆధారపడలేదు కదా, ఈ ప్రైవేట్ వ్యవస్థ అట్లా ప్రైవేట్ మార్కెట్ కు ధీటుగా ఉంటుంది కదా. ఇది గవర్నమెంట్ కూడా ఏదో టెండర్ ఇచ్చి కొద్దిగా వర్కర్కి పని అయ్యేటట్టు వేరే మాలు ఇయ్యరాదా? ఎన్ని లేవు సార్, వాళ్ళు తలుచుకుంటే గవర్నమెంట్ తలుచుకుంటే ఎన్నో ఉన్నాయి ఈ ప్రభుత్వానికి. కానీ మేము అంతా చెప్పంటే మేము లేదు, నేను ఎక్కువ చదువుకోలేదు కాబట్టి దయచేసి మమ్మల్ని కాపాడాలి. ఇది నా విజ్ఞప్తి. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే నేతన్నలను అడిగితే వాళ్ళ ఆవేదన ఏం వ్యక్తం చేస్తారంటే, గతంలో ఈ సిరిసిల్ల ఉరిశాలగా ఉండే, ఆ ఉరిశాలగా ఉన్న సిరిసిల్లను సిరిసిల్లగా మార్చింది మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి వాళ్ళకు సమన్వయంగా ఉపాధి కల్పించి ఆత్మహత్యలను నివారించాలన్నదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఆ నిర్ణయం తీసుకొని వీళ్ళ ఆత్మహత్యలను నివారించి ఇప్పుడు మంచి గత ప్రభుత్వంలో రూపాయి ఆటోను సంపాదించుకొని వాళ్ళ ఒక కుటుంబంతో పోషించుకున్నామని చెప్తున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఎలాంటి వెసులుబాటు లేవు, ఇక్కడ ఎట్లాంటి పనులు లేవు, మేము గతంగానే మళ్ళీ ఈ సిరిసిల్లను ఉరిశాలగా మార్చే అవకాశం ఉంది, ఇప్పటికే చాలా వరకు చనిపోతున్నాము, మాకు ఆత్మహత్యలకు వేరే పని మాకు లేదు కాబట్టి ఇది ఒక్క పని చేస్తాం కాబట్టి ఇట్లాంటి పనిని మాకు కల్పించి సబ్సిడీ ఇచ్చి ఏదో రూపంలో ప్రభుత్వం ఆదుకోవాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా 10% యారన్ సబ్సిడీ మొన్న మీకు వచ్చిందని పేపర్ స్టేట్మెంట్ వచ్చింది ఆల్రెడీ, కానీ మీకు ఏమన్నా పడ్డాయా మీ అకౌంట్లలో పైసలు? పడలేదు, ఇంకా తక్కువ కట్టి ఇస్తారని అంటున్నారు సార్లు. అది ఎంతవరకు నిజమో మాకు తెలియదు. ఇప్పుడు మాకు ఇదివరకు గతంలో వేసినట్టుగా ఆ విధంగానే మాకు డబ్బులు రావాలి. తక్కువ అంటే ఇప్పుడు కూలి తక్కువ, అది తక్కువ, ఏంటి ఈ ప్రభుత్వం మరి వాళ్ళు చెప్తే ఎత్తురా, మీ జౌలి శాఖలో వేస్తురా, ఏమైనా ఎత్తురు తక్కువనే అంటున్నారు. మరి దీనికి ఇక గవర్నమెంట్ ఏం సందేశం చూస్తే మాట్లాడాలని కోరుతున్నా. మాకు పని లేదు, యారన్ సబ్సిడీ రాలేదు. ఇదివరకు గత సంవత్సరం గత గవర్నమెంట్ ఉన్నప్పుడు ₹45 ఇచ్చింది. ఇప్పుడు ₹5 అంటుంది, అవి కూడా పడతలేవు. కొందరు వర్తలే అంట, కొందరు వర్తలే అంట, ఇంత దిక్కు దివాలా లేదు. ఇదివరకు గత గవర్నమెంట్ ఉన్నప్పుడు 5,000 పదాలు వచ్చింది, 4,500 నుంచి 5,000. ఇప్పుడు 2,000 కూడా వస్తలేవు. బతుకమ్మ చీరలు బంద్ అయినాయి. బతుకుడు చాలా కష్టంగా ఉన్నది. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీకు ఉపాధి కరెక్ట్ ఉందా? ఉన్నది. గవర్నమెంట్ అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఓకే ఉన్నది. గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం మీకు ఏం చేయబోతుంది? ఏం చేస్తలేదు కదా, ఏం చేస్తలేదు. పరిస్థితి ఘోరంగా ఉన్నది. సాగులేదు, సచ్చులేదు తప్ప వేరే ప్రయత్నం లేదు. బయట కూడా పనులు లేవు, ఎక్కడికి పోయినా పనులు సాయంత్రం బంద్ ఉన్నాయి. భార్య పిల్లలు ఏం చేస్తారు? భార్య బిల్డింగ్ చేస్తారు. భీములు లేవు, ఏమి లేవు. బతుకులు చాలా దీనంగా ఉన్నది. బాగా కష్టం. కరెంటు పోతుంది, కరెంటు ఉంటలేదు. దయచేసి మా మీద దయ చూపండి. ఇంకేం లేదు. ప్రభుత్వం ఏంటంటే పని చేసేటోళ్ళే ఇది చేస్తారు, కానీ వట్టి వాళ్ళనే చేస్తుంది. మేము తెలంగాణకపోతే కష్టపడ్డ వాళ్ళకు సబ్సిడీ తక్కువ చేసుడు ఈ గత ప్రభుత్వం ఉన్నప్పుడు కరెక్టే ఇచ్చింది మాకు సబ్సిడీ. జౌలి శాఖ నుంచి కరెక్ట్గా వేసిన వచ్చినాయి, అన్ని లెక్కలు వచ్చినాయి. ఇది సార్.